కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 3 నెలల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. అందులో భాగంగా చిరుద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కూటమి నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వివోఏ, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడీ కార్యకర్తలు వంటి చిరుద్యోగులను తొలగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆరోపించారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బాధితులతో కలిసి ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అలజంగి జోగారావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు మన్యం జిల్లాలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని, అందుకు జిల్లా యంత్రాంగం కూడా పచ్చ చొక్కాలు వేసుకుని వారికి వత్తాసు పలకడం నిజంగా దౌర్భాగ్యమని అన్నారు. వివిధ గ్రామాల్లో గల వివోఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లను, అంగన్వాడీ కార్యకర్తలను రాజకీయంగా వేధించడమే కాకుండా వారిని అక్రమంగా తొలగించేందుకు కుట్రలు పన్నడం, వాటికి అధికార యంత్రాంగం కూడా వత్తాసు పలకడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఈ చర్యలు ఇక్కడితో ఆపకుంటే భవిష్యత్తులో పోరాటాలు ఉధృతం చేయడానికి వెనుకంజ వేయబోమని అలజంగి హెచ్చరించారు.